హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి బ్రెడ్ హల్వా. కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పంచదార, నెయ్యి, యాలకుల పొడి, పాలు. ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి బ్రెడ్ని ముక్కలు చేసి వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి. ఇలా మొత్తం బ్రెడ్ వేసుకొని నూనెలో వేపుకోవాలి. కొంచెం రోస్ట్గా వేపుకోవాలి. వేపుకున్న వాటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి. రోస్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పంచదార బాండీలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాసు, చిన్న గ్లాసు వేసుకొని పంచదార కరిగించుకొని కొంచెం పాకం వచ్చిందాకా కరిగించుకోవాలి. మాడకుండా తిప్పుకోవాలి. పంచదార కరిగిందాక తిప్పుకుంటూ ఉండాలి. పంచదార కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇక పంచదార పాకం మరీ గట్టిగా ఉంది ఫ్రెండ్స్, అందుకని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాను. మరి ఒకసారి కలిదిప్పుకొని కరగనిచ్చుకోవాలి. తిప్పుతూ ఉండాలి. పంచదార పాకం కరిగింది. ముందుగా బ్రెడ్ ముక్కలు వేపుకున్నవన్నీ దానిలో వేసుకొని తిప్పుకోవాలి. పంచదార పాకంలో కలిసినంత సేపు తిప్పుకోవాలి. పంచదార పాకంలో కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి. కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. నేను పాలు 2 ట్రిప్పులుగా పోసుకున్నాను. కొంచెం కొంచెంగా పోసుకుంటా తిప్పుకున్నాను. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలబెట్టుకోవాలి. దగ్గర పడిందాకా కలబెట్టుకోవాలి. అందులో కొంచెం జీడిపప్పు, నెయ్యి, యాలకుల పొడుము,
నెయ్యి వేసుకొని కలబెట్టుకోవాలి. బాగా కలుపుకొని దగ్గర పడిందాకా ఉంచుకొని దించేయాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొట్టండి, లైక్ చేయండి. ఈ రెసిపీ మా అమ్మాయి చేసింది ఫ్రెండ్స్. ఎట్లా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ పెడతాము, చూడండి.